లేక బోర్లు అడిగకపోతున్నారంటే ఎండిపోయిన చెల్లి అది అంతేగాక అదేం ట్యాంకర్లు పెట్టి తడిపి అన్ని చేస్తే ఈరోజు చివరికి ఏం చేస్తా ఉన్నాడు అంటే ఈ రైతులను సన్నోళ్ళు ఒకటే కొంటా అంటే దొడ్డోళ్ళు ఎవరు కొనాలి అంటే రైతులకు దిగుబడి రాదు. అవి కూడా నువ్వు సన్నోట్లు తీసుకుంటున్నావు, డబ్బులు ఎప్పుడు వేస్తున్నావు? డబ్బులు వేసిన తర్వాత మళ్ళా 2-3 నెలలకు 6 నెలలకు నువ్వు డబ్బులు వేస్తున్నావు. సరైనది కాదు. రేవంత్ రెడ్డి గారు నువ్వు వచ్చి 15 నెలలు అవుతుంది కాబట్టి ఇప్పుడే నువ్వు ఈ వ్యవస్థ ఉందంటే ఇంకా 3.5 సంవత్సరాలు ఉండదు. 3 సంవత్సరాల నువ్వు మాత్రం ఇంటికి పోక తప్పదు. ఖచ్చితంగా ఈ నియోజకవర్గము ఇప్పుడే కాదు, ఈ రోజు రేపు ఎల్లుండి ఎక్కడ కూడా ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ఒక్క బస్తా రైతులకు మాత్రము ఈ కనిపించట్లా. నువ్వు ఎక్కడ వేస్తావో లేదంటే కొనుగోలు చేసి రైతు వేదికలు వేసుకుంటావో ఎప్పుడు వేస్తావో నీ ఇష్టం. కానీ రోడ్ల మీద మాత్రం రైతులు కనిపిస్తే ఇది కరెక్ట్ కాదు. నీకు సిగ్గుచేటు. ఇక్కడ నువ్వు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రైతులు ఎంత పడిగాపులు వేస్తున్నావు. వాళ్ళ ఆలు పిల్లలు ఇచ్చేటి ఒక ట్రాక్టర్ ఉండే కిరాయి తెచ్చినంటే 3-4 రోజులు కిరాయి పెట్టుకుంటే రోజుకు 1500, 4 రోజులకు 6000 కట్టి వాళ్ళు చేస్తుంటే నువ్వేం కొంటుంటావు? ఇది సరైనది కాదు. తక్షణమే రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గం ఎమ్మెల్యేవు, నువ్వు సీఎం కాబట్టి ఖచ్చితంగా తక్షణమే ఈ పద నుంచి రేపటి వరకు కూడా ఎక్కడ కూడా ఒక్క రైతు మాత్రం రోడ్డు మీదకి వచ్చే రాకుండా చెప్పేసి మేము సిపిఎం పార్టీగా మేము ఆ మాటలకు తగ్గట్టుగానే ఈ కొడంగల్ నియోజకవర్గంలో రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను తీర్చే విధంగా సీఎం గారు చర్యలు తీసుకోవాలి. ఇదే విధానాన్ని కొనసాగించి రైతులు అమ్ముకునికే కూడా ఇటువంటి పరిస్థితి మీరు కల్పిస్తున్నారంటే ఇది ఎంతవరకు సమంజసం? సీఎం గారు ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీకు ఒకటే విషయం ఈ ద్వారా మీకు తెలిపేది ఏంటంటే ఇదే విధంగా ఒకవేళ మీరు రైతులను ఈ రోడ్ల మీదకి తెచ్చి వాళ్ళని అమ్ముకోవడానికి కూడా ఈ విధంగా ఇబ్బందులు చేస్తే మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇదే రైతులను ఇదే ట్రాక్టర్లను మెయిన్ రోడ్డు మీద అందరినీ తీసుకొచ్చి ధర్నా చేసి ఈ అధికారులు ఏదైతే ఇట్లా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో రైతులకంతా మేలు జరిగే విధంగా ధాన్యాన్ని మొత్తం కొనే విధంగా మేము ధర్నా చేసి నిరసన దీక్షలు చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా సీఎం సొంత నియోజకవర్గంలో సీఎం గారు ఆలోచన చేసి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎక్కడ ధాన్యాన్ని అక్కడ ఎవరికి వాళ్ళు ఏ సెంటర్లకు పంపించాలో ఏ రైస్ మిల్లులకు పంపించాలో వాళ్ళందరికీ ఒక ప్రణాళిక ప్రకారం ఆర్డర్స్ జారీ చేయాలి. ఆ విధంగా ఏ సెంటర్లలో కొంటున్నారో వాళ్ళకు ముందే రైతులకు చెప్తే ఆ రైస్ మిల్లులకు కొంటారు, తీసుకుపోతారు. అదేవిధంగా ఈ రోజు ఏదైతే గ్రామాలలో సెంటర్లు ప్రారంభించారో ఆ సెంటర్లలో 10-15 రోజులైనా మరి ఏది జోకే పరిస్థితి లేదు. లారీలు వస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఖాళీ సంచులు గన్ని బ్యాగులు లేవు. ఇలాంటి దుర్మార్గం మరి మొత్తం పడుతుంది. పోనీ బండి పోనీ నిదానం ఏం లేదు. మొత్తం కాంగ్రెస్ నయం బాగా చేసి అనుకుంటున్నాం. అరన్ కూడా ధర్నకాడ లొల్లి ఎట్లుంటుంది? లొల్లి పాత బస్ పెదర్పాటి కాడికి రా. పెదర్పాటి చౌరస్తా కాడికి రా. ఇక్కడ రైస్ మిల్ కాడ ఉంటే పెదర్పాటి చౌరస్తా.